ఏం సంగతి మరి, ఎట్లున్నారు అందరు? స్టార్ట్ చేసామా పాడ్కాస్ట్? ఏందన్నా ఇంత హుషారు అంటే మరి కొత్త టీచర్ ఎట్లుంటాం మరి? స్టార్ట్ చేసాం రా పాడ్కాస్ట్. సీరియస్ లేదు. అరే అన్ని పాడ్కాస్ట్లు మీరు మంచిగా చూస్తుర్రు, అసలు ఏదైనా నేర్చుకుంటుర్రా, ఏదైనా వింటుర్రా, ఏదైనా మారుతుర్రా? అన్న పాడ్కాస్ట్ చేయి, అన్న పాడ్కాస్ట్ చేయి, అన్న పాడ్కాస్ట్ చేయి అని నేను చేస్తూనే ఉన్నా. యూట్యూబ్లో మీరు అన్న చూడు ఎంత ముద్దుగున్నాడు. కాలర్ పెట్టేసుకోవాలా, డీసెంట్ ఉంటాంలే మనం. అయ్యి ఆంటీలు అంకులు అందరూ చూస్తుంటారు, కొంచెం మనం డీసెంట్ ఉండాలి కదా. టాపిక్ చూసి నువ్వు భయపడకు, ముద్దిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఎలా ఇస్తా అంటే ముద్దు ఇచ్చినట్టు కూడా అర్థం కాదు, అలా ఉంటుంది మనతో. మా కుక్క అరుస్తుంది, ఏమవుతుందో నైట్గా ఆగినే చాలు. సమ్మర్ సీజన్ వద్దు, వింటర్ సీజన్ కాదు, బోరింగ్ వేయాలంటారు మా కుక్క. అదంతా కాదు, ఫస్ట్ నువ్వు ఈ పాడ్కాస్ట్ పాజ్ చేయి. పాస్ అంటే నిజంగా పాస్ కాదురా, జఫా. పాస్ చేసేసి వెళ్ళి మీ మమ్మీ డాడీ కాలు మొక్కేసిరా. దూరం ఉన్నారనుకో ఫోన్ చేసి ఐ లవ్ యూ, ఇదిగో పువ్వు అని చెప్పు. లేకపోతే ముద్ది, వాళ్ళ రియాక్షన్ చూడు. టుడే ద పాడ్కాస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్స్. నీకేం తెలుసు, నువ్వే పెద్ద చిల్డ్రన్ని. నాకు ఉన్న కొంచెం గిజ్డంతో ఏదో చెప్దామని వచ్చిన నేను. అబ్బా నేను నీకన్నా మస్తు బెటర్లే. బియా బ్యాడ్కో అనే ఒకటి క్రియేట్ చేసిన మన ఇన్స్టాగ్రామ్లో, జాయిన్ గాను. అక్కడ ఒక్కొక్కరిని ఎట్లా తయారు చేస్తున్నా అంటే రాయినే మంచి డైమండ్, కేజీఎఫ్లో దొరకని గోల్డ్ లాగా తయారు చేస్తాను నేను. ఎగ్జాక్ట్లీ ద బ్యాడ్కో ఎంత పెద్ద గ్రూప్ని క్రియేట్ చేస్తానంటే, బాడ్కో కాదు రే, అది బ్యాడ్కో. ఎంత పెద్ద గ్రూప్ని క్రియేట్ చేస్తానంటే జస్ట్ ఇమాజిన్, ఒక్కొక్క రాయి డైమండ్ అయితే ఎలా ఉంటుంది, ఒక్కొక్క పర్సన్ స్ట్రాంగ్ విల్ అయితే ఎలా ఉంటుంది. ఒక్కరికి మెంటలీ ప్రాబ్లం ఉండదు అక్కడ. ఎవ్రీ వన్ విల్ బీ ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ అమేజింగ్. ఓ టాపిక్ డైవర్ట్ అవుతుందా, సారీ. బట్ యా, జాయిన్ మన బ్యాడ్కోస్. వెళ్ళి పాస్ చేయి, వీడియో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. దొరికిందా? అది ఒత్తురా, జాయిన్ అయినావా? ఓకే. ఏందన్నా ఇంత హుషారన్నా అంటే ముద్దిచ్చి వచ్చినా ఇప్పుడే. సిగ్గులేదు, మనం ఎప్పుడు హుషారు ఉంటాం. తాగినావు లేను, తాగుతూనే హుషారు ఉంటారా? మరి ఇంత హైపర్ ఎట్లుంటావు అన్న అంటే, వెన్ యూ ఆర్ హ్యాపీ ఇన్ లైఫ్, వెన్ యువర్ విజన్ ఇస్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ గర్ల్స్, యూ విల్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. అంతే సింపుల్. యూ విల్ బీ హైపర్, యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ జాలీ. మరి ఏంది వర్కౌట్ చేస్తే నీ బాడీ ఎట్లా అవుతుందంటే, కట్రీనా కైఫ్, బిపాషా బసు, హరి అమీర్ ఖాన్ అందరు మనల్ని చూస్తారు. అమీర్ ఖాన్ ఎందుకు వచ్చాడు? ఓకే, స్టార్ట్ చేద్దాం రా, మనం స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్ ఎందుకు నాకు అర్థమైందంటే, నాకు ఐ ఫీల్ చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ ఆర్ బికమింగ్ ఇన్ దిస్ జనరేషన్ అపార్ట్ లైక్ దిస్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లాగా. ఏంటే మైక్ నన్ను అప్పటి నుంచి ముద్దు పెడుతున్నావు, పెట్టమంటావా? లైక్ ఐ ఫీల్ parents and children are behaving like a long distance relationship couples. Exactly. And parents and children shouldn't be like, father mother children laga undaddu, son daughter laga undaddu, lovers laga undali. ఏదే మన లూమ్నీ పార్క్, ఇంగ్లీ పార్క్ ఇట్లా చున్నీలు వేసుకొని లవర్స్ ఉంటారు, గట్లా కాదు. లవ్ చూపించాలి, పెయిన్ చూపించాలి, హ్యాపీనెస్ చూపించాలి, బాధ షేర్ చేసుకోవాలి. దే షుడ్ బీ యువర్ లవర్. I wanna follow you. I wanna follow you. అట్లుంటారా? అట్లా కాదు. సో నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చినా అంటే, జనాలు ఒకటే ఇంట్లో ఉండి దే ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్ అండ్ యూజింగ్ ఫోన్స్ టు కమ్యూనికేట్. మమ్మీ ఫుడ్ తయారైందా? కిందికి వెళ్ళొచ్చు కదరా, మాట్లాడచ్చు కదరా, హెల్ప్ చేయొచ్చు కదరా. బేటా ఫుడ్ తయారైంది, వచ్చి తినవా? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? డాడీ నాకు 500 కావాలి అని టెక్స్ట్ కొడతారు, కానీ వెళ్ళి మాట్లాడలేరు. ఓకే, కొంచెం సీరియస్ అవుతాం ఇక, మనం జోక్లు వేసిన చాలు. బట్ యా, పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్ ఆర్ కమ్యూనికేటింగ్ త్రూ ఫోన్స్. అండ్ ఐ వాజ్ షాక్డ్. ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఏంది ఇది, మరీ టూ మచ్గా. నేను చూసిన, ఐ హ్యావ్ సీన్ దిస్ షిట్. ఐ లిటరలీ సీన్ దిస్ షిట్. నువ్వు అనుకుండొచ్చు, కరెక్టే, అరే అవును కదా, నేను మా డాడీకి మా మమ్మీకి ఇట్లానే టెక్స్ట్ చేస్తా కదా. మాట్లాడేటప్పుడేమో మాట్లాడనీకి రాదు, ఏదో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేసి నేను కూడా ఇగ్నోర్ చేస్తాను. గట్లు ఉంటారు ఈ మధ్య పిల్లలకి, అందరు గట్లనే ఉన్నారు. అందుకే నేనేమంటున్నా అంటే, ఒక ఫ్యామిలీకి యూ షుడ్ బీ అరే నిన్నే అమ్మా తల్లి
ఇది టీవీ సీరియల్ కాదు, నీకు కూడా చెప్తున్నా. లేదు అన్న ఉట్టి అబ్బాయిలకి చెప్తాడు, అమ్మాయిలకి చెప్పాడు. నీకు కూడా చెప్తున్నా. యూ మైట్ బీ ఎ సన్, యూ మైట్ బీ ఎ డాటర్. యూ షుడ్ బీ ఎ హోప్ ఫర్ యువర్ ఫ్యామిలీ, నాట్ అ తలకాయ నొప్పి, నాట్ అ బర్డెన్. హోప్. మా కొడుక నంబర్ 1, మా కూతురా లక్షణంగా అట్లా ఉండాలి నువ్వు. మా మమ్మీ ఏంటో ఎప్పుడు చూసినా కాల్ చేస్తూనే ఉంటుంది తెలుసా. మా డాడీ ఏంటో ఎప్పుడు చూసినా బేటా జల్దిరా ఇంటికి, బేటా జల్దిరా అంటుంది. నువ్వు ఒక మమ్మీ, నువ్వు ఒక డాడీ అయినప్పుడు నీకు అర్థమవుతుంది. నీ కొడుకో కూతురు బయట వెళ్ళి బొమ్మ 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 అని తాగేసి బయట ఆడుతుంటే ఇంటికి వచ్చే వరకు బాధ ఏందో నీకు అర్థమవుతుంది. అ మదర్ అండ్ అ ఫాదర్, దే డోంట్ స్లీప్ అంటిల్ దర్ చిల్డ్రన్స్ కమ్ హోమ్. డూ యూ నో దాట్? ఆలోచిస్తుంటారు. మీరు వాళ్ళ గోల్స్, మీరు వాళ్ళ ఫ్యూచర్, ఎవ్రీథింగ్ ఈజ్ యోర్స్. మీరేమంటారు? అబ్బా ఏం డాడీ నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు, నేను మా ఫ్రెండ్స్తో నీకు ఎన్నిసార్లు చెప్పాలంటే బాధ, వరీ దట్ యు ఆర్ ఓకే అని. ఎట్లా ఉన్నారు జనరేషన్ అంటే కచ్చిరా కొడుకులు అయిపోయారు అందరు పిల్లలు. కచ్చిరా నా కొడుకులు. అచ్చే మా డాడీ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తున్నావురా, సిగరెట్ కొట్టుకుంటూ ఉన్నావు, ఆ పాన్ డబ్బా మసాలా తేరా అని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన పేరెంట్స్కి మన పేరెంట్స్ ఎర్నింగ్ 1 lakh ఉందనుకో, వాళ్ళ స్పెండింగ్ 1 lakh వరకు కూడా ఉండదు. మన ఇన్కమ్ ఏముండదు, కానీ మన స్పెండింగ్ లక్షల్లో ఉంటుంది. కిడ్స్ అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ 23, 24, 25, 21, 22, వాట్ ఎవర్ యు ఆర్ నాట్ డూయింగ్ అ జాబ్, యూఆర్ డన్ విత్ యువర్ ఇంజనీరింగ్ ఆర్ వాట్ ఎవర్ డిగ్రీ ఇట్ ఈస్. వెళ్తున్నావు బుల్లెట్ పైన, డాడీ నాకు బుల్లెట్ కావాలి, నాకు డాడీ నాకు KTM కావాలి, షోకులు. నీది ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర బండి ఉంటే పలానా వాళ్ళు మాట్లాడతారు. నేను బరాబర్ ఇంత షో చేస్తే గా పోరి గీ పోరి చూస్తారు. పోరీలు దేకరు, నీకు అర్థమవుతలే. నువ్వు పోరీల కోసం చేసినావు అనుకో, నీ బతుకు నువ్వు పోరి కోసం చేసినావు అనుకో, నువ్వు పెద్ద వేస్ట్ కానీ. యూ డోంట్ హ్యావ్ లైఫ్. దెర్ ఇస్ ద సేయింగ్, బటర్ఫ్లైస్ ఎడబోతాయి ఏడైతే మంచి పువ్వు ఉంది, ఏడైతే మంచి గార్డెన్ ఉంది అలా ఉంటుంది. నీ గార్డెన్ ఎండిపోయింది అనుకో, ఆ బటర్ఫ్లై ఎందుకు వస్తుంది? సో క్రియేట్ ఎ గార్డెన్ ఫస్ట్. నీ గోల్ ఏంది? టు క్రియేట్ ఎ గార్డెన్. గట్లానికి గార్డెన్లకి వెళ్ళి ఇప్పుడు గార్డెన్లో క్రియేట్ చేయకండి. లైఫ్లో చేసి లైఫ్ని అంటున్నా ఫస్ట్. అమ్మాయిల కోసం నేను బండి కొంటే అమ్మాయి ఎక్కుతుంది నా బండి పైన, నేను బుల్లెట్ కొంటే బరాబర్ షో చేయొచ్చు నేను కాలేజ్లో. ఎవ్వరు దేకాడు. మామ గుద్దాలు ఉంది నీ బండి అరే అని అంటారు కొన్ని రోజులు, దాని తర్వాత ఎవ్వరు దేకాడు. దానిపైన గీతలు ఉంటాయి, నువ్వే దేకవు. 2 weeks అడుగుతావు బండినే, 3rd week గడ్డ పడేసుకుంటావు. ఇమాజిన్ యువర్ డాడ్ సీయింగ్ యువర్ బైక్ ఫుల్ డస్టీ లక్షలు పెట్టి ఈఎంఐలు కట్టేసి కొన్నాడు మీ డాడీ. మీ మమ్మీ దాచి పెట్టుకున్న పైసలంతా ఇచ్చేసి నీ ఈఎంఐలు కట్టేసి గా బండి కొనేసి గా బండి ఏమో నువ్వు మీ దోస్తులకి ఇచ్చుకుంటా, మీ ఫ్రెండ్లకి ఇచ్చుకుంటా కసలా పడేసి ఇట్లున్నావు. నీకు బాధ ఉంటుందా? ఉండదు. బండే కదా మమ్మీ ఏంది ఇంకోటి అన్నట్టు. నువ్వు కొనమా నీ బండి, నువ్వు నీ పైసలతో కొన్నావు అనుకో, నీకు దాని వాల్యూ అర్థమవుతుంది. ఇఫ్ యూ ఎర్న్ అండ్ ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ అండ్ ఇఫ్ యూ సీ దట్, ఇమాజిన్ నువ్వు 1 lakh పెట్టి నీ ఐఫోన్ కొన్నావు, నువ్వు కొన్నావు, మీ ఫ్రెండ్ గారు తీసేసి ఇట్లా అని పడేసాను అనుకో, నువ్వెంత ఫీల్ అవుతావు? ఏం రా సిగ్గులేదా అని తింటావా? వై? ఎందుకంటే నీ పైసలతో కొన్నావు కాబట్టి. సో నీ పైసలే కాబట్టి మీ పేరెంట్స్ పైసలు నీ పైసలు కావా? చెప్, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? మా ఫ్రెండ్ గారు ఒకడు ఉంటాడు, ఇట్లా తిప్పుతుంటాడు ఫోన్ని ఇట్లా గాల్లో. అరే పడితే డ్యామేజ్ అయితే మళ్ళీ ఎందుకురా కొత్త ఫోన్ రిపేర్కి మస్తు పైసలు అవుతుందిరా అంటే, లేదు మా డాడీ ఇంకోటి కొని ఇస్తాడు. జనరేషన్ ఇస్ లైక్ దాట్. ద జనరేషన్ ఇస్ లేజీ యాజ్ ఫక్. ద జనరేషన్ డజంట్ గివ్ షిట్ జస్ట్ బికాస్ దే ఆర్ కిడ్స్ అని. ఫకింగ్ గ్రో అప్ మ్యాన్, అంతే కదా. సో నీ పేరెంట్స్ నీకు పైసలు ఇస్తారంటే నువ్వు ఎలా ఖర్చు పెట్టాలో అది చూసుకోవాలి నువ్వు ఫస్ట్. మీకు గ్యాంగ్ ఉండదనుకో, నువ్వే ఖర్చు పెడుతున్నావు అనుకో మీ గ్యాంగ్లో, గ్యాంగ్ విల్ థింక్ లైక్ అబ్బా ఎట్లయినా పెడతాడు రా 100 దగ్గర పైసలు ఉండండి. పైసలు నీవు కాదు మీ డాడీది, అర్థమవుతుందా? మీ పేరెంట్స్ది పైసలు, నీది కాదు. మీ డాడీ నీకు 500 ఇస్తే నువ్వు దాన్ని వెళ్ళి తాగనే గీగనికి పెట్టినావు అనుకో, యువర్ డాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ దట్ 500 ఫర్ సో మెనీ డేస్. ఫ్యూ పీపుల్ ఉంటారు వాళ్ళ శాలరీలు 30,000 20,000 ఉంటుందేమో, 30,000 20,000 ఉంటుందేమో.
సో జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇమాజిన్ యువర్ డాడ్ శాలరీ ఈస్ 40,000 డివైడెడ్ బై 30 days. సో పర్ డే యువర్ డాడ్ ఈజ్ ఎర్నింగ్ 1,333. అండ్ దాని నుంచి నువ్వు ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ 2 weeksకి ఒకసారి నువ్వు 500 తీసుకున్నావు అనుకో. అండ్ దేనికి నువ్వు ఖర్చు పెడుతున్నావు? 500 తీసుకొని, 200 తీసుకొని, 300 తీసుకున్నావు. దేనికి నువ్వు ఖర్చు పెడుతున్నావు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. జస్ట్ నువ్వు రోజు నీ బెడ్ పైన కూర్చొని థింక్ అబౌట్ ఇట్. హౌ మచ్ డస్ మై డాడ్ ఎర్న్, హౌ మచ్ డస్ హీ గెట్ పేడ్ పర్ డే అని. వాళ్ళు ఎండల్లో వానల్లో కష్టపడి ఇంకా పైసలు సంపాదిస్తే నువ్వేం చేస్తున్నావు? సిగరెట్ కొట్టుకుంటా, మందు తాగుకుంటా, మీ ఫ్రెండ్స్ తాగాలంటే వాళ్ళకి పైసలు ఇచ్చుకుంటా, వీళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నావు నువ్వు. అంతే కదా. బండి కొని అంటారు. మీరు బండి కొని అంటారు. అరే పిల్లలు మీకే చెప్తున్నా నేను, బండి కొని అని అంటారు. నువ్వు బండి కొనుక్కో, నీ కుదు పైసలతో కొనుక్కో. బై అ బైక్ ఆర్ అ కార్ వెన్ యూ కెన్ అఫోర్డ్ ఇట్ ఫర్ ద పెట్రోల్, దాని మెయింటెనెన్స్ గిటెనెన్స్. కార్ కొనేసి బండి కొనేసి డాడీ కొంచెం పైసలు రాదు పెట్రోల్ కొట్టించుకుంటే ఎంత గలీజ్గా ఉంటుంది. ఇఫ్ యూఆర్ 24, 23, 25 or 21 వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వు కుద్దు నీ పైసలు ఎర్న్ చేసుకుంటా, నువ్వు దేనిపైన స్పెండ్ చేయి, దాని మజా వేరా. అర్థమవుతుందా? డోంట్ వేస్ట్ యువర్ పేరెంట్స్ మనీ, దే స్టిల్ వర్కింగ్ ఫర్ ద హౌస్. నువ్వు బిందాస్గా పడుకుంటున్నావు అంటే వాళ్ళు బయట వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టే కదా. అంతే కదా. సో వాల్యూ దెమ్, గివ్ దెమ్ హోప్. లైక్ డాడ్, మమ్, ఈవెన్ ఐ కెన్ హెల్ప్ యూ గైస్, ఈవెన్ ఐ వాంట్ డూ దిస్. టాక్ టు దెమ్, సిట్ అండ్ టాక్ టు దెమ్. కమ్యూనికేషన్ ఇస్ అ వెరీ గుడ్ కీ. నీకు మాట్లాడచ్చు కదా, బయట మాట్లాడతావు కదా పోరి దగ్గర, హాయ్ ఐ లవ్ యూ ఇదిగో పువ్వు అని. ఏం ఫ్లర్ట్ చేస్తావు టెక్స్టుల్లో? వెళ్ళి డాడీ మమ్మీతో ఫ్లర్ట్ చేయలేవా? మాట్లాడు, ఓపెన్గా ఉండు, టాక్ టు దెమ్. చెప్పినా కదా. డీజేటీలో సినిమా చూసారా మీరు? మన సిద్ధు ఎట్లుంటాడు చెప్పు, టిల్లు ఎట్లుంటాడు వాళ్ళ పేరెంట్స్తో? ఏం డాడీ ఎట్లోనో అట్లా. హీ రెస్పెక్ట్స్ హిస్ డాడ్, హీ మేక్స్ ఫన్ విత్ హిమ్, ద బాండ్ ఇస్ స్ట్రాంగర్. వాళ్ళు ఉన్నప్పుడు నీకు వాల్యూ తెలియదు, వాళ్ళు లేనప్పుడే నీకు వాల్యూ తెలుస్తుంది. సో గుర్తుపెట్టుకో, చెరిష్ దెమ్ వెన్ యూ హ్యావ్ దెమ్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ కంప్లైన్, టాక్ టు దెమ్. వాళ్ళు మనుషులే. మీరు సోషల్ మీడియా అంతా ఉంటూ కూడా మీరు లోన్లీ అవుతారంటే వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు నేర్పియని అంటారు, నానా కొంచెం వాట్సాప్ నేర్పి, నానా కొంచెం ఇది ఇన్స్టాగ్రామ్ నేర్పి, ఏందన్నా నేనే కూడా చూస్తా, యూట్యూబ్ కూడా చూస్తా నేను అంటే మీరు నేర్పియారు. మీరు వెళ్ళిపోతారు. ఏం మమ్మీ ఏం చేస్తావు ఇది అని చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇమాజిన్ హౌ లోన్లీ దే ఆర్. అరే ఎప్పుడైనా మీ డాడీ మమ్మీకో ఎవరికైనా ఐఫోన్లు కొనిచ్చారా మీరు? మీకు మాత్రం ఐఫోన్లు కావాలి వాళ్ళ పైసలతో? నీ కుద్దు పైసలు ఉంటే నువ్వు కొనుక్కో ఐఫోన్. మీ డాడీ మీ మమ్మీ పైసలతో కొనుక్కొని నువ్వెవడు చెప్పనీకి అంటే ఐఎమ్ జస్ట్ కామన్ గాయ్, ఐఎమ్ జస్ట్ మేకింగ్ సమ్ సెన్స్ ఇన్ టు యూ. అంతే. నీకు ఈ రియలైజేషన్ వస్తుంది. ఏ రోజు వస్తుంది? వెన్ యూ గెట్ వెరీ బ్యాడ్లీ హర్ట్ బై యువర్ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ షిట్ ఆర్ బై యర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వా మీ అయ్య పైసలతో బతుకుతావు అని అంటారు. అప్పుడు నువ్వు ఏ రోజైతే నీకు దిమాగ్ పైన అది ఆగుతుంది. దాని ముందే నేను నీకు చెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ ఎవడొచ్చి నీకు చెప్పాడు, ఎవడొచ్చి యూట్యూబ్లో చెప్పాడు. అంతే కదా. నేను వచ్చి చెప్తున్నా అంటే అరే జనాలు నన్ను చూస్తుర్రు, నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ ఎడ్యుకేట్ యూ, ఇట్స్ జస్ట్ లైక్ ఐ వాంట్ టాక్ టు యూ యాజ్ అ ఫ్రెండ్. మనం ఎందుకంటే నేను నీకు స్పెషల్లీ ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు మీ డాడీతో మాట్లాడకపోవచ్చు, నువ్వు మీ మమ్మీతో మాట్లాడకపోవచ్చు, కానీ నువ్వు నాకు టెక్స్ట్ కొడతావు. ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ నో మీ, ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ స్ట్రేంజర్, యూ విల్ టెక్స్ట్ మీ సేయింగ్ లైక్ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, దట్ ప్రాబ్లమ్, బట్ యూ కాంట్ సే ద సేమ్ థింగ్ టు యువర్ పేరెంట్స్. అదే వేళ నేను కూడా మీకు చెప్తున్నా, అదే వేళ ఐ వాంట్ హెల్ప్ యూ గైస్ టు మేక్ యువర్ ఫ్యామిలీ స్ట్రాంగర్, టు మేక్ యూ గైస్ టుగెదర్. అదే హెల్ప్ చేద్దామని అనుకున్నా. సో కొన్ని పాయింట్స్ రాసుకున్నా నేను ఏమేమి చెప్దామని. వాట్ యువర్ పేరెంట్స్ నీడ్ ఫ్రమ్ యూ. వాళ్ళు ఇంట్లో ఇప్పుడు యువర్ మమ్ ఈజ్ హౌస్ వైఫ్ అనుకో, వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు చాలా బోర్ అయిపోతారు, వాళ్ళకి పిచ్చి అయిపోతారు, సీరియల్ చూస్తారు, ఇది చూస్తారు. దే ట్రై టు కీప్ దెమ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఓ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. నానా వచ్చినావా, నీకే కాల్ చేస్తారు ఎస్పెషల్లీ, నానా ఎక్కడ ఉన్నావు, వచ్చినావా, ఎప్పుడు వస్తున్నావు, ఇప్పుడు వస్తున్నావు. ఎందుకంటే దే కేర్, దే లవ్ యూ. రిమెంబర్ ద డే విల్ కమ్. The day will come when you won't even get a call on your phone and you will remember them. Like my mom used to call, my dad used to call. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇగ్నోర్ చేస్తున్నావు మీ మమ్మీ కాల్స్, మీ డాడీ కాల్స్, జస్ట్ బికాస్ యూఆర్ సమ్వేర్ పార్టింగ్ అండ్ యూ కాంట్ బీ హానెస్ట్ విత్ యువర్ పేరెంట్స్. మళ్ళీ ఏదైనా అయిందనుకో, ఇట్లా అయింది అట్లా అయింది అని గుద్దల్దాం చేస్తారు అనే నువ్వు ఇగ్నోర్ చేస్తావు కాల్స్. కరెక్టే కదా. బట్ దేర్ విల్ బీ అ డే వెర్ యూ విల్ మిస్ దర్ కాల్స్
where you will feel bad, like, no one is calling me. My mom used to call me, my dad used to call me, they used to text me అని. ఎవ్వరు దేకడరా లైఫ్లో, ఎవ్వరు దేకడు. నీ ఫ్యామిలీ తప్ప ఎవ్వరు దేకడు. ఫ్యామిలీలో కూడా లొల్లీలు అవుతాయి, రిలేటివ్స్కి, కానీ యోర్ ఓన్ పేరెంట్స్, యువర్ బ్లడ్ తప్ప నేను ఎవరు దేకరు. No one gives a shit nowadays. We live in a cruel world. It is a fucking fact. ఎంత ఘోరంగా ఉందంటే దునియా బయట, ఒకళ్ళే ఇంకోళ్ళు వాడుకుంటారు. ఒకరికి హెల్ప్ చేసామంటే నీకేమొస్తుంది వాడి నుంచి హెల్ప్ చేయడానికి అని అట్లున్నారు. మాట్లాడుకోవట్లేరు. ఫ్రెండ్స్ ఒక టర్మ్ వరకు వస్తారు, ఒక టర్మ్ వరకు దే విల్ హెల్ప్ యూ, దే విల్ టెల్ యూ ఎవ్రీథింగ్, బట్ యువర్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ యువర్ పేరెంట్స్ నీడ్ ఫ్రమ్ యూ ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్. కొంచెం డేలా ఎట్లనో మమ్మీ అంత ఓకేనా, నీకు హెల్ప్ కావాలా, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, మాట్లాడు. యూఆర్ అ గ్రోన్ అప్ చైల్డ్, అంతే కదా. ఇఫ్ యూఆర్ 15, 16, ఐ నో యూఆర్ గ్రోయింగ్ అప్, బట్ బీ అ రెస్పాన్సిబుల్ చైల్డ్. డోంట్ బీ అ బర్డెన్ టు దెమ్. వాళ్ళకు ఆల్రెడీ చాలా గీలా టెన్షన్లు ఉంటాయి. నువ్వు ఇంకొక టెన్షన్ అయిపోయినావు అనుకో, దే విల్ ఫీల్ బ్యాడ్. వాట్ డిడ్ ఐ డూ రాంగ్, వేర్ డిడ్ ఐ గో రాంగ్ అని. ఇప్పుడు లైఫ్కి దే విల్ సే దర్ ఇస్ నో పర్సనల్ గైడ్ ఆర్ సంథింగ్ అని. ఇప్పుడు ఒక టూర్కి వెళ్తే మన గైడ్స్ ఉంటారు. నీ లైఫ్కి గైడ్ వాళ్ళే. నీ లైఫ్కి గైడ్ నువ్వు కూడా అవ్వచ్చు వెన్ యూ యాక్చువల్లీ లూజ్ దెమ్. దే సే వెన్ a kid is actually stronger when he loses their parents అని. అర్థమవుతుందా నీకు? సో యూ విల్ నో దర్ వాల్యూ వెన్ యూ లూజ్ దెమ్. అప్పటి వరకు పెట్టుకోకండి. బీ విత్ దెమ్, బీ హ్యాపీ విత్ దెమ్, నవ్వుతూ ఉండండి, మాట్లాడండి. తిన్నావా మమ్మీ అని అడగడంలో తప్పేం లేదు, పడుకున్నావా మంచిగా అని తప్పేం లేదు. కొంతమంది పడుకోరు కూడా పేరెంట్స్, ఎందుకంటే మీరు అప్పుడప్పుడు బయట వెళ్తారు లేట్. ఈ మధ్య అందరూ పార్టీలకి వెళ్తారు. సాటర్డే కాగానే పార్టీ, సండే కాగానే పార్టీ. వాళ్ళు ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే అట్లా ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ ద పేరెంట్ అండ్ యువర్ కిడ్స్ వర్ గోయింగ్ అవుట్ అండ్ దే కమ్ సో లేట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వోంట్ యూ బీ వరీడ్? నీ కుక్క తప్పిపోతే నువ్వు వరి అవుతావు, ఒక పేపర్ తప్పిపోతే వరి అవుతావు, పైసలు తప్పిపోతే వరి అవుతావు. నువ్వు వాళ్ళ బ్లడ్, వాళ్ళ కొడుకువి, వాళ్ళ కూతురువి. వోంట్ దే వరీ అబౌట్ యూ? ఎస్పెషలీ గర్ల్స్ థింక్ లైక్ అబ్బా మా మమ్మీ ఇంత దమ్ చేస్తానంటే. బయట దునియా బాలే, అంత మంచిగా ఉంటుంది అనుకుంటున్నావా? బయట దునియా అస్సలు బాలే. దే జడ్జ్ యూ ఆన్ వాట్ యూ వేర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ యువర్ మామ్ నోస్ దట్, యువర్ డాడ్ నోస్ దట్, బట్ దే వోంట్ సే ఎనీథింగ్. ఎందుకంటే దే వాంట్ యూ టు బీ హ్యాపీ. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ నైస్ యాజ్ దెమ్. అర్థం చేసుకుంటారు జనాలు. బట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ టు పికప్ ద కాల్ అండ్ సే మమ్మీ నేను 10 minutesలో వస్తున్నా, మమ్మీ నేను ఇక్కడెక్కడున్నా వచ్చేస్తున్నా, నేనేం తాగలేదు, నేను ఒకటే లైక్ ఇఫ్ తాగినా కూడా జస్ట్ ఒక 1 peg తాగినా, ఇది వచ్చేస్తున్నా మమ్మీ, క్యాబ్ నెంబర్ ఇది అది దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. చెప్పాలి. మీరేనా వాళ్ళ ఫ్యూచర్. సో గుర్తుపెట్టుకో, టాక్ టు దెమ్, స్పీక్ టు దెమ్. ఇట్లా ఫోన్ చేసి ఒకే ఇంట్లో ఉండి ఫోన్లు వాడుకుంటా టెక్స్ట్ చేయకండి. నీకు నోరు ఉంది, వెళ్ళి మాట్లాడు. మమ్మీ తిన్నావా అని అడగడంలో తప్పేం లేదు. డాడీ పడుకున్నావా, డాడీ వర్క్ ఎలా ఉండేయాలా, హౌ వాజ్ ఎ డే డాడ్, తప్పేం లేదు, మాట్లాడాలి. 500 నాకు 500 కావాలని ఎట్లా అడుగుతావు? ఒక్క రోజైనా డాడీ నువ్వు ఇంత లేట్ వర్క్ పని చేస్తున్నావు, నీ హెల్త్ అంతా ఓకేనా, కుంటుకుంటా నడుస్తున్నావు, నువ్వు నాతో రా హాస్పిటల్ తీసుకుపోతాను ఎప్పుడైనా అంటావు. ఓకే నువ్వు అంటావు, బట్ యువర్ డాడ్ ఇస్ సో స్టబన్ బికాస్ హీ నోస్ లైక్ అక్కడ బిల్స్ ఎంత అవుతుందని. యూ డోంట్ హ్యావ్ అ జాబ్ ఎనీవే, హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్, బట్ హీ వాంట్స్ టు సఫర్ దెన్ పే. అలా ఉన్నారు. నేను ఏడంటున్నా అంటే నీకు పైసల వాల్యూ ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? అగర్ నువ్వు బై మిస్టేక్ నువ్వు మాస్టర్స్కి వెళ్తున్నావు అనుకో, నువ్వు మాస్టర్స్కి వెళ్ళినప్పుడు లోన్లు తీసుకొని వెళ్తావు. ఎందుకంటే అఫ్ కోర్స్ యువర్ పేరెంట్స్ వోంట్ హ్యావ్ మనీ. ఇఫ్ యూఆర్ రిచ్ ఓకే, బట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ మనీ యూ హ్యావ్ టు టేక్ అ లోన్ అండ్ యూ హ్యావ్ టు రీపే దట్ లోన్. నువ్వు ఎంత కష్టపడతావంటే నీకు రిటర్న్ రాబోదవుతుంది. నువ్వు ఎంత కష్టపడతావంటే ఆ లోన్ తీర్చడానికి ఎన్నో గంటలు పనిచేస్తావు, దానికే నువ్వు చచ్చిపోతావు. ఇమాజిన్ యువర్ డాడ్ అండ్ యువర్ మమ్ వర్కింగ్ ఫర్ ఇయర్స్. మరి వాళ్ళ కష్టం వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? ఎట్ దే కాల్ యూ అండ్ సే నాన్న ఎందుకన్నా ఇంత పని చేస్తున్నావు, మనం లోన్ ఎట్లా ఒకటి కట్టేసుకున్నామన్నా, ఆ ల్యాండ్ ఇది చేస్తాం. దే డోంట్ వాంట్ యూ టు సఫర్. చూసిన ఆ ప్రేమ ఎట్లుంటుంది? అమ్మ తిండి కావాలంటారు, బయట తింటారు. బయట తినడం కూడా తప్పులేదు. నువ్వు బయట ఫుడ్ తినేసి గూగుల్లో రివ్యూ రాస్తావు, కానీ రోజు ఇంట్లో తినేసి మమ్మీ చాలా బాగుంది అని ఎప్పుడైనా అన్నావా? ఫుడ్ బాలే, ఉప్పు వేయలే, ఇది వేయలే
నువ్వు చెయ్యిరా, నీ గంతకిది ఉంటే నువ్వు చెయ్యి. నీకు వంటైనా వచ్చా చెప్పు, నీకు వంటైనా వచ్చా? ఇమాజిన్ 100 days నువ్వు కుక్ చేయి, నీకు తినబుద్ధి కూడా కాదు. వంట వండినోనికి, ఎవరైతే వంట వండుతారో వాళ్ళకి తినబుద్ధి కూడా కాదు. నువ్వు 22 years అనుకో, 23 years అనుకో, చిన్నప్పుడు 23 years. ఇమాజిన్ 23 years అంటే 1 yearలో నీకు 365 days ఉంటాయి. 365 into 22 is 8,000 days, I guess. ప్రతిరోజు ఇఫ్ యువర్ మామ్ ఇస్ కుకింగ్, యువర్ డాడ్ ఇస్ కుకింగ్, ఆర్ హూ ఎవర్ ఇస్ కుకింగ్, ఇమాజిన్ దేర్ పెయిన్. రోజు ఏం ఉండాలి, నీకు నచ్చేదే అడుగుతారు, నీకు నచ్చేదే అడుగుతారు. నువ్వేం తింటావు. ఎప్పుడైనా అడిగినావు మమ్మీ నీకు నచ్చింది నువ్వు వేయి, నీకు నచ్చింది మనం తిందాం మమ్మీ, నీకు నచ్చింది డాడీకి నచ్చింది మనం తిందాం, నీకు నచ్చింది మనం తిందాం. లేదు, ఉమెన్స్ డే వచ్చాకనే చాలు రెచ్చిపోతారు జనాలు. ఉమెన్స్ డేనేనా, ఫాదర్స్ డేనేనా యు నో దర్ ఇంపార్టెన్స్? లేదు, మదర్స్ డే వచ్చాకనే రెగిలిపోతారు, స్టేటస్ పైన స్టేటస్ పెడతారు. సోషల్ యూ హ్యావ్ టు షో నో, ఐ కేర్ మై మమ్, ఐ కేర్ మై డాడ్, ఐ లవ్ మై డాడ్, ఐ మేడ్ దిస్ ఫర్ హిమ్. ది అదర్ డేస్ యూ డోంట్ ఈవెన్ గివ్ అ ఫక్ అబౌట్ దెమ్. సారీ, ఈ లాంగ్వేజ్ మాట్లాడతాం మనం. నువ్వు దేగౌరవాలి అన్నా, నువ్వు ఇట్లా సీరియస్గా మాట్లాడకనా నేను మస్తు ఫీల్ అవుతామంటే నిజం రా, నిజం, ఇది నిజం. నేను కొన్ని తప్పులు చేసిన ఇట్లా, నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను అంతే. I wasn't a bad son. I was independent since my young age. I started working for myself. I started doing part-times. I stopped asking money. The first thing as a child, what I did was I stopped asking money. Foreign ke koncham adiyan gani. After that, I stopped asking money. I'm grown up. I'm already living at their place. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా నేను. బయట ఫారిన్ కంట్రీలో అయితే ఇట్లా 18 కాగానే ఇట్లా ఎలగొట్టేస్తారు, నువ్వు బయట పోయి బతుకొని. ఇంత స్ట్రాంగ్ ఉంటారు తెలుసా, మనగా నాజుక్ బిడ్డలు. మన పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో నుండి మన పేరెంట్స్ పైన రూబాబ్గిరి చూపిస్తాం మనం. కొట్లాడాలి గిటాలు అంటారు, నైట్ అంతా అది ఆగేసి ఏ అని కొడతారు. బేసిక్ సెన్స్ ఉండదు, బేసిక్ సెన్స్. యువర్ పేరెంట్ ఇస్ లైక్ లిటరలీ వేకింగ్ అప్ ద నెక్స్ట్ డే, గోయింగ్ టు ది ఆఫీస్. నువ్వేమో నైట్ వచ్చి తాగేసి వచ్చి గొడవ చేస్తావు. ఎంత సైక్ ఉంటుంది అది. ఎవరి పైసలతో తాగుతున్నావు, మీ పేరెంట్స్ పైసలతోనే. You're just so immature, man. You're just so immature. You won't know their value until, you lose them, until you get married, until your son does the same thing to you. You won't know them. Yeah, first what I did was I basically didn't have any bad habits, man. Because I remember my father saying do good to people, be a hope for them. I didn't know what being a hope means. But he always used to say be nice. There's nothing wrong in being nice to people. You're a very strong guy. You will be okay in life. He always used to say that. What else he used to say? He also said experience everything in life, but you should know the limit of it. Ani life lo anta do whatever shit you want, do everything you experience, because you have only one life. But don't get addicted to it and experience it. I'm I didn't know when I was a kid, but I gradually learned it by the way I grew up. It is very important. Parenting is also very important. Hi auntie, hi uncle, నేను గౌరవ్ని, మీ అబ్బాయి మీ కూతురు నా వీడియోలు చూస్తుంటారు. సో I'm saying this, మీకు కూడా ఏం చెప్తున్నా అంటే parenting is very important for a child, because I feel you guys are like a backbone to them, and parents would never say openly to their child. I feel you should talk it out with your children. If they're grown up, you should talk it out. You should face it and you should move on from that. అదే పెట్టుకొని ఎంత బ్యాగేజ్ పెట్టుకుంటారు అంత దమ్ అవుతుంది మనకు లైఫ్లో, అంత కొట్లాటలు అవుతుంది. ఫ్యామిలీలోనే బ్రేకేజ్లు వస్తాయి. అండ్ యాజ్ కిడ్స్ ఆల్సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ గైస్, టాక్ టు దెమ్, టాక్ టు యువర్ పేరెంట్స్, లిసన్ టు దెమ్ వాట్ దే వాంట్ టాక్, బీ అ హోప్ ఫర్ దెమ్, డోంట్ బీ అ బర్డెన్. అండ్ ఏదో చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయినా, ఒక్క నిమిషం. యా, ద థింగ్ ఏంటంటే the way you grow up right now is the way your daughter, your son is gonna grow up. నీకే చెప్తున్నా,
You can be 18, you can be 19, 20, 21, 22, 23, 24, 25, 26. The more you grow, the lonelier your life gets. Have you seen your grandparents just staring at the sky, just thinking about stuff? Yeah, your life will get lonely, but the way you grow up, the way you showcase your life, the way you build your life is gonna build your future family. Your kids are gonna be like that. Basic ethics are very important. Very important basic ethics. ఇంకోటి ఏంటంటే, మీరు ఏం చేయకపోయినా పర్లేదు, నువ్వు లైఫ్లో నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు. యూఆర్ డన్ విత్ యువర్ ఇంజనీరింగ్, యూఆర్ డన్ విత్ యువర్ డిగ్రీ, యూఆర్ డన్ విత్ యువర్ ఎంబీబీఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దాని తర్వాత నీకు జాబ్ వస్తలేదు, నువ్వు లైఫ్లో నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు. జస్ట్ బీ అ గుడ్ చైల్డ్, చాలు. జస్ట్ బీ అ గుడ్ పర్సన్, a good son, a good daughter. See, I have no reason to come and tell you this, but the major point is you won't talk to your parents. That's why I'm talking to you. Until you make it complicate, and complications etlo say when you're not talking to anyone, when you're not talking to your parents, and when you're sharing stuff on social media but not sharing it to your parents because they won't understand you. But most of the parents ki meer oka blessing. Most of the parents ki meer oka blessing. They will live the life to give the best to you guys. Valanta sacrifice chestaru just to give you everything. And if you're a daughter, neeku motham ichestaremo. And if you're a son, yeah, they will be a little bit strict. But cheptana kada, you won't know their value until you lose them. You won't know the pain until you don't get a call from them. You will miss them. So cherish them. Be with them, talk to them, cuddle them, sleep with them, cook with them. Just be involved with them, because family is the greatest strength any person can have. Dananta beautiful blessing em led life lo, em led. That's why they say, like, you know, a poor family which lives in one house, in one bedroom house, everyone sleeps together, is stronger than a rich family where parents sleep separately, kids sleep separately, brothers and sisters, everyone sleeps separately. You should be the hope for the family. You should be like, Daddy, Mommy, I'm there. I'm there for you guys, no matter what. So yeah, this is my topic today. I just wanted to come and talk to you guys. Idi mana podcast. నాకు తెలియదు అసలు నేను వచ్చి మాట్లాడుతున్నా, మీరు వింటుర్రా, అసలు కమెంట్స్ కొడుతురు, యూ గైస్ ఆర్ లవింగ్ ఇట్. ఇక గెస్టులు మనం పట్టుకురాలేము, కానీ నాకేందో రా, నాకు ఇట్లా కెమెరా ముంగడ పెట్టుకొని మాట్లాడడం, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ జెన్యూన్లీ టాకింగ్ టు యూ. లైక్ ఇఫ్ యూఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆల్సో, ఐ విల్ టాక్ టు యూ లైక్ దిస్ ఓన్లీ, బికాస్ ఐ సీ వన్ బేసిక్ ప్రాబ్లమ్స్, బేసిక్ థింగ్స్ ఇన్ లైఫ్. లైఫ్ ఇస్ వెరీ సింపుల్ విత్ ఎస్ అండ్ నో అంటిల్ యూ కాంప్లికేటెడ్, అంతే కదా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ అగైన్. విల్ బీ బ్యాక్ సూన్ అండ్ ఐ హోప్ you enjoyed it. Have a lovely day. Be there for your parents, be there for yourself, be there for your life, and keep smiling. Enjoy it. Okay? Namaste.